పొద్దున్నే లేచాను, ఇప్పుడే లేచాను. అయితే ఇప్పుడు లేచిన తర్వాత వర్షం ఇలా పడుతుందో బయట చూడండి ఒకసారి. మొత్తం చూసాక ఫుల్ వర్షం పడుతుంది. నేనైతే షాక్ అయిపోయాను అనమాట, అంత వర్షం పడుతుంది. ఇంకా వర్షం పొద్దున్న లేచిన వెంటనే ఏంటంటే నేను వాటర్తో మా వీధి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే అది వర్షం కారణంగా చాలా ఏమంటారంటే జారుగా అయిపోయింది అనమాట, నాచు కట్టేసింది. సో దానివల్ల ఏంటంటే చిన్నది అడిగేసినా కూడా జారిపోతుంది కాలు మొత్తం. సో అందుకే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను నేనైతే బ్రష్ చేసుకుంటూ. అదంతా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ జారు తగ్గుద్ది కదా. సో ఆ జారు వల్ల మొన్న ఏమైందంటే మా నాన్నమ్మ పడిపోయింది అనమాట వీధిలో. సో అందుకనేసి మొత్తం క్లీన్ చేస్తున్నా అదంతా. అది క్లీన్ చేసిన తర్వాత వీధైతే క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఏంటంటే చేపలు తీసుకున్నా. చేపలు క్లీన్ చేసేద్దాం కదా, చేపల వంట చేయడానికి అనేసి చేపలు తీసుకున్నాను అనమాట. చేపలు మా మామగారు తీసుకొచ్చి ఇచ్చారు. మామ అంటే మావయ్య అనమాట. సో మామ అన్నాను. ఈ చేపలు ఏంటంటే గడ్డ నుంచి, మా ఊర్లో దొరికే గడ్డ నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే మాకు వర్షాలు పడుతున్నాయి కదా. సో వర్షాలు పడేటప్పుడు ఏంటంటే ఎక్కువ చేపలు దొరుకుతాయి అనమాట మా ఊర్లో. ఎందుకంటే ఆ వర్షానికి ఏంటంటే అది ఆ వాటర్ అంతా సో ఏంటి మట్టి కలిసిపోవడం వల్ల, మట్టి, కర్రలు, చెట్లు ఇలాంటివి కలిసిపోవడం వల్ల చేపలు బయటికి వచ్చేస్తాయి అనమాట. సో వల ఏసినప్పుడు ఏంటంటే చాలా ఈజీగా చిక్కుతాయి. ఇప్పుడు నార్మల్ టైంలో చేపలు మరి అంత ఈజీగా దొరకవనమాట. సో ఆ చేపలైతే నేను క్లీన్ చేద్దామని తీసుకున్నా. చేపలైతే క్లీన్ చేస్తున్నా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అనమాట. లేచిన వెంటనే అంటే లేచిన వెంటనే కాదు, 9 అవుతుంది. వర్షమని నేను చాలా లేట్‌గా లేచాననమాట ఈరోజు. క్లీన్ చేసేసరికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. 9 నుంచి స్టార్ట్ చేస్తే 9:30 అలా అయింది. చేపలు క్లీన్ చేసిన తర్వాత నేను క్లీన్ చేసి హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాననమాట. సో కూర్చొని అలా ఫోన్ చూసుకునేసరికి ఇంకా టైం అయిపోయింది. నా ఫోన్‌లో కూడా ఛార్జింగ్ అయిపోతుందని నేను బయటికెళ్ళిపోయాననమాట. సో పొలాల వైపు చూద్దామనేసి. మా ఊర్లో పవర్ కూడా లేదనమాట. కరెంట్ కూడా చాలా ప్రాబ్లమ్ అనమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, గాలులు, వర్షాలు ఎక్కువ ఉండడం కారణంగా మాకు పవర్ కూడా కట్ చేసేస్తారనమాట. సో కరెంట్ ఉండదు మాకు. సో చాలా ప్రాబ్లమ్ అయింది విలేజ్‌లో. ఇది మా పొలాలనమాట. సో ఇదంతా మా పొలాలే. ఇదిగో చూస్తున్నారు కదా, అవి మా పొలాలనమాట. అంతా అంటే అవన్నీ కాదు. సో ఈ గ్రీన్‌గా ఉంది కదా, సో నారు పోస్తున్నారు కదా, దాని పక్క పొలాలనమాట. అది మాది ఎనపన చెట్టు. కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ వర్షానికి దాని మీద అంటే పొలాల మీద కూడా గడ్డ వచ్చేస్తది కొన్నిసార్లు. బట్ ఇప్పుడు రాలేదు మరి అంత. అంటే ఎక్కువ 2, 3 రోజులు అలా కంటిన్యూస్‌గా పడతాయి. ఇప్పటికేంటంటే ఇది ఫస్ట్ డే కాబట్టి అంత పైకి రాలేదు. సో ఆఫ్టర్‌నూన్ అయితే నేనేం చేశానంటే అన్నం తిన్న తర్వాత మా నాన్నమ్మ చెప్పాను కదా పడిపోయింది అనేసి. ఆ కట్టు కడుతున్నామనమాట. పడిపోయిన దగ్గర ఏంటంటే బెటాడినేసి క్లీన్ చేసి ఆయింట్‌మెంట్ రాసి కట్టు కడుతున్నామనమాట. సో కట్టడం అవి అయిపోయినాక ఆఫ్టర్‌నూన్ అయితే నేను పడుకున్నాను. అండ్ పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే నేను మా పై ఊరికెళ్ళాననమాట. ఎందుకంటే మామిడికాయలు తీసుకెళ్ళి ఇద్దాం కదా మా వదిన వాళ్ళకి అనేసి ఊరెళ్ళాననమాట. మా ఊరు ఎలా ఉంటది ఇప్పుడు చూపిస్తా. మా ఊరు అంటే మా హౌస్ అనేది ఎలా ఉంటదంటే సెపరేట్‌గా ఉంటదనమాట. సో ఊర్లో అంటే అన్ని ఇల్లులన్నీ ఊర్లో ఉంటాయి. బట్ మా హౌస్ ఏంటంటే సెపరేట్‌గా ఉంటాయి. మా హౌస్ అనమాట. మా హౌస్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటది మా ఊరు. నేను ఈవినింగ్ అయితే బయలుదేరాననమాట. నడుచుకుంటూ అలా వెళ్తున్నా. పొగమంచయితే చూసారు కదా, చాలా ఎక్కువ ఉంది. అసలు కనిపించదనమాట చూస్తుంటే. కొంచెం డిస్టెన్స్‌కి కూడా కనిపించదు. అంత పొగమంచు ఉంది. వర్షం కదా చాలా ఎక్కువ. అంటే చిన్న చిన్న జల్లులు లాంటివి వస్తుంటాయి కదా, సో దానివల్ల అది అంత పొగమంచు అనమాట కనిపిస్తుంది. సో పొలాలు కూడా అసలు కనిపించట్లేదు. కిందనే పొలాలు ఉంది కానీ అస్సలు కనిపించట్లేదు. మా ఊర్లో ఉన్న కాలువ కూడా కనిపించట్లేదు. సగం వరకు నేను సగం దారికెళ్ళిపోయాననమాట. సంచిలో అయితే మామిడికాయలు తీసుకెళ్తున్నా మా వదిన వాళ్ళకి ఇవ్వడానికి. సో అలా నడుచుకుంటూ కొంత వరకు వెళ్ళిపోయాను. కానీ బురద ఉంది. వర్షం కదా, కొంచెం బురద ఎక్కువ ఉందనమాట. కానీ పర్లేదు, బాగానే ఉంటాయి. విలేజ్ లైఫ్ అయితే గుడ్ అనమాట. సో ఫైనల్‌గా రీచ్ అయిపోయిన ఊరు ఎంట్రీ అనమాట. మా ఊరు ఎంట్రన్స్ అనమాట ఇది. ఫస్ట్ హౌసెస్ అనమాట. ఇది ఫస్ట్‌లో ఉన్న హౌస్. ఫస్ట్ పనస చెట్టు ఉంటది. దాని దగ్గర కుళాయి ఉంటదనమాట. సో ఆ కుళాయిలోనే అందరూ వాటర్ తీసుకెళ్తారు అక్కడి నుంచి పై వరకు. కొన్నిసార్లు వాటర్ రానప్పుడు అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మా విలేజ్ అనమాట. ఇలా ఉంటది. చిన్న చిన్న హౌస్‌లు అన్నీ కూడా ఏంటంటే మట్టి గోడలతో కట్టిన ఇల్లులనమాట. ఇవన్నీ కూడా మట్టి గోడలతో ఉన్నవి. పెంకుటిల్లు, రేకులిల్లు ఇలాంటివన్నీ. సో పై వరకు వెళ్ళాలనమాట. పెద్ద గుప్పుంటది. ఫైనల్‌గా అయితే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గరికొచ్చేసాననమాట. సో పైన కనిపిస్తుంది కదా, అదే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లనమాట. సో పైన అయితే బాగా పచ్చగా ఇవి చెట్లు ఇవి ఉన్నాయి. వర్షం కూడా బాగా వీస్తుంది, గాలులు. ఎందుకు మాకంత వర్షాలు ఎక్కువుంటాయంటే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల వర్షం ఎక్కువనమాట. సో ఫైనల్‌గా అయితే నేను దగ్గరికొచ్చేసాను. అదిగో కనిపిస్తుంది కదా పైన, అదే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లనమాట. నడుచుకుంటూ వచ్చాను. మొత్తానికి కాళ్ళైతే నొప్పెట్టేసింది నాకు. బురద పైగా నడవలేకపోతున్నాను, వర్షం కదా. అటు నడవడం అలవాటే కాబట్టి సో అలా నడిచేసా. వచ్చేసాను. అది కనిపిస్తుంది కదా, ఇదే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇది కాదు అంటే పైన ఉంది కదా అది. ఇది కన్‌స్ట్రక్షన్ అవుతుంది. కొత్త ఇల్లు కడుతున్నారు ఇక్కడ.
సో ఇలా మెట్లు ఎక్కేసి అది రాళ్ళ కోట ఉందా, ఆ కోట ఎక్కేసి వెళ్ళాలన్నమాట. ఇదే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. చిన్నది ఒక్క మా నాన్నమ్మే ఉంటుంది అందులో. నేనైతే లోపలికి వెళ్తాను ఇప్పుడు, ఏం చేస్తుందో చూద్దాం. ఫైనల్గా అయితే నేను రీచ్ అయిపోయాను అనమాట. రీచ్ అయిన తర్వాత మా నాన్నమ్మ టీ తాక్కుంటూ బయటకు వచ్చింది. ఏమి ఇలా వీడియో తీసుకుంటున్నాడా అనేసి చూస్తుంది బాగా. నాకు వెనకాలంతా చూస్తారు కదా ఎంత ముబ్బుకుంది, అంతా మా విలేజ్ అనమాట. అన్నీ కూడా పెంకుటిల్లులో ఉంటాయి. అక్కడ చూసుకున్నట్లయితే పక్కన మా నాన్నమ్మ అక్కడ కర్రలు పెట్టి ఉంది అది కాల్చుకోవడానికి. లోపలికి వెళ్ళినట్లయితే ఇది పొయ్యి అనమాట. వంట చేసుకోవడానికి మ్యాక్సిమం మా ఊరు సైడ్ ఏంటంటే కట్టెల పొయ్యి వాడతారు. దీన్ని జోలి అంటారు. అది ఉంది కదా దాన్ని ఇదేంటి దాన్ని బుట్టి అంటారు. ఇది చీపురు లాంటిది అనమాట. మా ఊర్లో దీనికి గన్నెల కట్ట అంటారు. అది ఎందుకంటే వీధి తుడుచుకోవడానికి యూజ్ చేస్తారు. అది చేట ఇంకా చిన్న బుట్టలో మామిడికాయలు పెట్టింది. ఇంకా కొన్ని విత్తనాలు పెట్టింది. ఏంటంటే ఇవి కందులు ఉంటాయి కదా, అలాంటి విత్తనాలు పెట్టిందనమాట. ఇప్పుడు నాటితే అది మొలుస్తుంది అనమాట. ఇది చూడొచ్చు కందులు అనమాట అవి. ఐ థింక్ అది బీన్స్ అనుకుంటా. నెక్స్ట్ ఇంకా ఇదేదో కందులు పెట్టింది ఇక్కడ. ఆ విత్తనాలు అనమాట. ఇప్పుడు అది పసుపు దొడ్లో నాటితే అది ఏంటంటే ఆటోమేటిక్గా అది పండిపోద్ది. దానికి స్పెషల్గా పంట వేయాల్సిన అవసరం ఉండదు. పసుపు దొడ్డిలో పెట్టేసుకుంటే సరిపోద్ది. పాపా 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 ఆడకలకి ఇవ్వడానికి వచ్చాను గాయస్, బట్ ఇంట్లో ఎవరు లేరు, అందుకే మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నా. పాప అని పిలిచాను కదా, పాప అంటే మా ఊర్లో వదిన అని అర్థం అనమాట. సో ఫైనల్గా ఏంటంటే టైం అయిపోయింది, 5:30-6 అయిపోతుంది. సో ఆవులు కూడా తెచ్చేస్తున్నారు అనమాట. రోజు మా ఊరికి 5:30-6 అలా తెచ్చేస్తారు ఆవులు. వర్షం కదా, అలా టైం అయిపోయింది. ఆవు అయితే పరిగెత్తిపోతుంది చూసారు కదా. కొన్ని ఆవులు అలాగే పరిగెత్తిపోతాయి అనమాట. సో దానికోసం కాసి ఉండాలి ఒక దగ్గర. సో ఇటు నుంచి మెండగొర్రెలు వచ్చేస్తుంది. ఈ మెండగొర్రెలు కూడా అలా వచ్చింది, అలా తిరిగి ఇలా వస్తుంది అనమాట. తిన్నగా ఏది ఉండదు అసలు. బద్ధకం నాకైతే ఆవులుగా పిల్లడం అంటే. అందుకే ఇక్కడ ఏంటంటే ఆవులకి పనసకాయలు పెడుతున్నారు. ఎందుకంటే ఆవులు ఒకసారి తిన్నదనుకో అది రోజు అలవాటు అయిపోద్ది అనమాట. ఇంటికి మనం వెళ్ళకుండానే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దాంతోపాటు కొన్ని సరిగ్గా మేత మేసి ఉండదు అనమాట వర్షానికి. సో అందుకని పనసకాయలు అనేది కట్ చేసి పెడతారనమాట. కాయలు లేదా పళ్ళు, మ్యాక్సిమం పళ్ళే తింటాయి, కాయలు అంతగా తినవన్నమాట. సో నేనైతే ఫైనల్గా మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. ఎందుకంటే టైం అయిపోయింది కదా. సో వెళ్ళిపోవాలి ఇంటికి అనేసి మామిడికాయలు అనేది మా నాన్నమ్మకి ఇచ్చే వదిన వస్తాయి అనేసి చెప్పేసి రిటర్న్ అయిపోయాను. ఇంకా అక్కడ ఏం చేస్తాం ఊర్లో ఉండి అనేసి ఇంటికి వచ్చాను అనమాట. సో ఫైనల్గా చూస్తే అంటే పవర్ వచ్చిందనమాట. నేను కరెంట్ ఎన్ని రోజులు అంటే లేదు కదా ఇంతసేపు అంతా. సో నా ట్యాబ్కి ఛార్జింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి పెట్టుకోవాలనేసి గబగబమని నేను వచ్చాను. సో ఫైనల్గా రిటర్న్ అయిపోయాను. ఇది మా ఊరి ఎంట్రన్స్ అని చెప్పాను కదా, అదే. ఇలాగే లోపలికి వెళ్ళాలి పైకి. సో ఇంకా ఉన్నాయి హౌసెస్ ఆ పై వైపు కూడా. సో అటువైపు ఇంకా ఉన్నాయి కానీ అటు వెళ్ళలేదనమాట. నేను వచ్చేప్పుడు అయితే ఫుల్గా పొగమంచు కప్పేసింది. బట్ ఇప్పుడు మాత్రం తీసింది, కొంచెం వర్షం అలా తగ్గినట్టు అయింది కదా. సో అందుకనేసి పొగమంచు మొత్తం తీసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట, పొగమంచు లేకుండా. ఇటు అలా పైవైపు కూడా ఇంకా హౌసెస్ అనేది ఉందన్నమాట. అటువైపు నేను వెళ్ళలేదు. అలా రోడ్ ఒకటి ఉంటుంది అలా. సో నేను వెళ్ళే ముందు ఏం చేశానంటే తిన్నగా ఇంటికి వెళ్ళకుండా అలా ఒకసారి గడ్డ చూద్దాం కదా ఎంత వరకు వచ్చిందో ఒకసారి చూసేసి వెళ్దాం అనేసి నేను ఏం చేశానంటే తిన్నగా వెళ్ళకుండా గడ్డ వైపు వెళ్ళిపోయాను అనమాట. అంటే మా ఊర్లో గడ్డ ఎలా వస్తుంది, ఎక్కువ వస్తుందా ఏంటి అనేసి అలా వెళ్ళాను బ్రిడ్జ్ వైపు. మా ఊర్లో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుందిలే. సో అక్కడ వెళ్ళాను, బ్రిడ్జ్ మీద గడ్డ వచ్చిందా ఏంటి అని వెళ్ళాను. కానీ బ్రిడ్జ్ మీద ఏం రాలేదు, కానీ అంచుల వరకు వచ్చింది. సో కొంచెం ఉందన్నమాట ఎక్కిపోవడానికి అలాగా. సో కాసేపు అలా అక్కడ వెళ్ళి వీడియోస్ రీల్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను అనమాట. ఎంత చిన్న కాలువలా ఉండేదో, అక్కడ పొలాలు కూడా సగం వచ్చింది ఆ గడ్డ. అక్కడ చూసుకున్నట్లయితే ఎంత చిన్న కాలువలో ఉండేది, వర్షం కారణంగా అంతా వచ్చింది. దానికన్నా ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట 1 వీక్ అలా వర్షం పడితే. చూడొచ్చు బ్రిడ్జి కొంచెం ఉంది, బ్రిడ్జ్ పైన ఎక్కేయడానికి. సో కొన్నిసార్లు అంటే బ్రిడ్జి మీద చాలా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది, దాటడం కూడా కష్టం అనమాట. బళ్ళు కూడా వెళ్ళవు కొన్నిసార్లు. అది తగ్గే వరకు కొంతసేపు వెయిట్ చేస్తే అప్పుడు తగ్గుద్ది. ఎందుకంటే అక్కడ పైనుంచి ఏంటంటే కొండ నుంచి ఏంటంటే కర్రలు ఇవన్నీ కూడా మట్టి అవన్నీ వచ్చి ఆ బ్రిడ్జి అంటే లోపల ఉంటాయి కదా, హోల్స్ మూసుకొని పోవడం వల్ల పైకి వచ్చేస్తుంది అనమాట వాటర్ కింద నుంచి వెళ్ళకుండా. దాని కారణంగా గడ్డ అనేది పెరిగిపోతుంది అనమాట. బట్ ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఎక్కువ వర్షం అయితే తప్పకుండా అది ఎక్కిపోద్ది. అది ఎలా అయినా ఎవ్రీ ఇయర్ అలా
వర్షం అనేది ఫుల్‌గా కొట్టినప్పుడు ఏంటంటే పైకొచ్చేస్తదనమాట వాటర్. సో, అక్కడి నుంచి చూసిన తర్వాత ఏంటంటే, మా ఇంటికైతే నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను అక్కడి నుంచి. బాగా గాలులైతే బాగా వీస్తున్నాయనమాట. సో, దారిలో అయితే పొలాలు దున్నడానికి అదే ఎళ్ళి ఉన్నామనమాట. అది ట్రాక్టర్ లాంటిది ఒకటి పొలాలు దున్నే బండి నాకు పిలుస్తాను ఏమంటారు. అది తీసుకెళ్తుంటే చూస్తున్నా. ఆళ్ళేమో నన్ను చూస్తున్నారు వీడియో తీస్తున్నారేమో అని. ఇదొచ్చేసరికి ఏంటంటే మా ఊర్లో పండగనమాట. సో, పండగ అది ఏదో చేస్తారు. నాకో పండగ పేరు తెలీదు కానీ సంథింగ్ అట్లా ఏంటంటే పాత గన్నెల కట్టలు ఉంటాయి కదా! ఆ గన్నెల కట్టలు, చీపుల కట్టలు అవన్నీ తీసుకొచ్చి పడేస్తారనమాట అందులోకి. అది చూస్తున్నారు కదా! బుట్ట లాంటిదుందా? అందులో చీపురు కట్టలు, గన్నెల కట్టలు తీసుకొచ్చి పడేస్తారు పాతవి. సో, ఫైనల్‌గా అయితే మా ఇంటి దగ్గరికి నేనొచ్చేసాను. ఇది చూసారు కదా! ఇదైతే ఇది మా మా పసుపు పసుపు తొట్టి. తొట్టి అనమాట. అది ఇలా మామిడి ఉంటది. మా చెట్లు. పసుపు తొట్టి చూసారు చుట్టుపక్కల కదా! మామిడి చెట్లుంటాయి. ఒక ఇదేంటి 5, 6 ఉంటాయి. బొప్పాయి అనమాట. అది సో, అరటి చెట్లు ఉంటాయి మా బొప్పాయి ఇంటి చెట్టు దగ్గర. అనమాట. మామిడి ఇది చెట్లు కూడా ఎక్కువ మామిడి చెట్టే. ఉంటాయి చిన్న అనమాట. మా మామిడికాయలు ఇంట్లో ఉంటాయి. అరటి అరటి చెట్లు, చెట్లు ఉంటాయి. మామిడి మామిడి చెట్లు చెట్లు. ఉంటాయి. ఇది మామిడి చెట్టు. అది కూడా చూసేయండి మామిడి మొత్తం చెట్టు ఇలా అనమాట. ఉంటాయి. మా సో, ఈ ఇంటి విధంగా ఉంటుంది మా చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉంటాయి. పిక్కలు కూడా వచ్చేస్తున్నాయి ఇంటి దగ్గరికి. అలా అదే మా ఇల్లు. ఇది వర్షం మా అయితే కిచెన్ ఫుల్‌గా వంటగది. పడుతుంది. బట్ ఇంకా నేనైతే ఈ అదొచ్చేసరికి విధంగా చూడండి మా మేము ఉండే వంటగది ఇల్లు ఎలా ఉందో అనమాట. అస్సలు మా ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం బాలేదనమాట. సో, చెట్లు ఏవేవో మొక్కలు ఉంటాయి కదా! ఇవన్నీ కూడా పప్పాయి అనమాట మా ఇంటి దగ్గర ఉంది. సో, నేను మా హౌస్‌కి అయితే రీచ్ అయిపోయా. వంటగది అనమాట ఇది. హ్మ్. చూసారు కదా మా ఊరు ఎలా ఉందో. వచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్.